ఆనంది ఆదిత్యకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తుంది. ఇక ఆదిత్యకి దగ్గరుండి తన కాళ్ళ నుండి మోకాళ్ళ వరకు ఆ తైలాన్ని రాసి తనైతే నయం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక ఇదంతా తెలిసి జీవన అయితే ఇందమ్మకు కాల్ చేసి ఇలా అంటూ ఉంటుంది. పెద్దమ్మ, నీ నోరు ఒకటి మంచిది కాదే పెద్దమ్మ అని చెప్పి అంటుంది. ఏంటే నేనేం చేశాను అని చెప్పి ఇందమ్మ అడుగుతుంది. దాంతో జీవన అయితే నీకు పెద్ద నోరు ఉందని దాంతో ఛాలెంజ్ చేశావు. ఇప్పుడు ఆనంది ఏం చేస్తుందో తెలుసా నీకు అని చెప్పి అంటుంది. వస్తే నేను ఛాలెంజ్ చేసింది మామూలు విషయం కాదే, అది ఆదిత్యని తన కాళ్ళ మీద తాను నిలబెడతానన్నది. కానీ అది ఎప్పటికీ జరగదు కదా అని చెప్పి ఇందమ్మ అంటుంది. ఏం జరగదు పెద్దమ్మ, ఆల్రెడీ ఆనంది ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసింది. వైద్యురాలు ఎవరో కాదు ఆనందియే అని చెప్పి అంటుంది. అది వినగానే ఇందమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఆనందియే స్టార్ట్ చేసిందా అని చెప్పి అంటుంది. అవును పెద్దమ్మ, ఇప్పుడు కానీ ఆదిత్య తన కాళ్ళ మీద తాను నిలబడితే మేము ఎందుకు పనికిరామమ్మా అని చెప్పి అంటుంది. ఇక ఆనంది అయితే ఆదిత్య కాళ్ళకు తైలాన్ని రాస్తూ తనైతే అలా మసాజ్ చేస్తూ ఉంటుంది. అలా స్పర్శ తెలుస్తుందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక ఇందమ్మ అయితే సరే లేవే, తను చేస్తే చెయ్యని, మన ప్లాన్లు మనకు ఉంటాయి కదా, నేను చెప్పింది చెప్పినట్లుగా నువ్వు పొల్లుపోకుండా వెళ్ళి అక్కడ ఆ పని చెయ్యు, ఆ కాళ్ళు ఎలా వస్తాయో నేను చూస్తానని చెప్పి ఇందమ్మ అంటుంది. అది వినగానే జీవన అయితే అవునా పెద్దమ్మ, సరే నీ ప్లాన్ ఏంటో చెప్పు పెద్దమ్మ, నువ్వు చెప్పిన ప్రకారమే నేను చేస్తానని చెప్పి జీవన అంటుంది. దాంతో అక్కడ ఉన్న ఇందమ్మ అయితే నువ్వు ఆ తైలంలో ఫలానా ఇది కలుపు అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న జీవన అయితే సరే పెద్దమ్మ, దాన్ని నువ్వు పంపించు, నేను ఆ తైలంలో కలిపేస్తాను, అప్పుడు ఆనంది తిక్క కుదురుతుంది. ఈసారి అత్తయ్య కూడా ఆనందిని క్షమించరు. అత్తయ్య ఆదిత్య వీళ్ళిద్దరూ కలిసి ఆనందిని మెడపట్టుకుని బయటకు గెంటేలా చేద్దామని చెప్పి వాళ్ళైతే ప్లాన్ చేస్తారు. ఇక ఆనంది అయితే ఆదిత్యకు ఆ తైలాన్ని రాస్తూ తనైతే మసాజ్ చేస్తూ కాళ్ళు రావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.